తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మినిస్టర్ అయిన తర్వాత మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? మంచి డైమండ్ గాజులు కానీ డైమండ్ నెక్లెస్ కానీ? వాడే ఒక డైమండ్ నెక్లెస్, ఇక మాకు ఒక డైమండ్ నెక్లెస్ లేదు. ఏ శాఖ తీసుకున్నారో తెలుసా? పోలీస్ శాఖ కానీ ఇంట్లో లాస్ట్ పిల్లోడు కదా బండి సంజయ్ గారు. లాస్ట్ వాళ్ళకి గొడవ ఎక్కువ చేస్తారు, చెప్పిన మాట వినరు. మనం కూడా ఎక్కువ గారాబం చేస్తుంటాం. సంజయ్ గారు అట్లనే ఉంది. పోలీస్ స్టేషన్లకు అటు ఇటు పాపం బాగా కష్టపడ్డాడు. అందరికి బాగా హెల్ప్ చేసిండ్రు. వాడిని ఏమి ఇది చేయలే, పైకి రానియలేదు రాజకీయంగా. అయినా వాడు పట్టుదలగా ఇంత దూరం తీసుకొచ్చుకున్నాడు. మీ రెండో కొడుకు పెద్ద కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, నాన్నగారు చిన్న ఏజ్ లోనే చనిపోయారని. ఆడవాళ్ళకి చాలా కష్టం నలుగురు పిల్లల్ని సాధేటప్పుడు. ఎలా అంటే మీరు పడ్డ బాధలు కానీ పిల్లలు అర్థం చేసుకునే విధానం కానీ? అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు మా దగ్గర ఏం లేకుండే. హాస్టల్ పెట్టాను, ఉమెన్స్ హాస్టల్ పెట్టుకున్నాం. పెట్టినాక ఇక 1 సంవత్సరం కష్టమైంది. కానీ తర్వాత ఇక హాస్టల్ పెట్టుట్లా కొంచెం ఇక ఇబ్బంది లేకుండా అయిపోయింది అన్నట్టు. ఎవరు సహకరించలేదు. మేమే, మా 4 పిల్లలు, మేము, ఇక మా అల్లుడు, మా బిడ్డ, మా 3 కొడుకులు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను బండి సంజయ్ గారి ఇంట్లో ఉన్నాను. సారీ, బండి శకుంతల గారి ఇంట్లో ఉన్నాను. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎంత ఉంటుంది మీ ఏజ్? 83 ఉంటాయి. 83 సంవత్సరాలు. ఏం తింటున్నారమ్మా? ఏం లేదు. ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు. మధ్యాహ్నం నేను బండి సంజయ్ గారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అదే యాక్టివ్ ఉన్నారమ్మా. ఎంత టైం ఇప్పుడు? 7 దాటిపోయింది. ఈ టైంకి తినేసి పడుకుందామా అనుకుంటారు అందరూ ఈ ఏజ్ లో. మీరు ఏం ఫుడ్ తింటారు అసలు డైలీ? మామూలుగానే కూరగాయలు, అన్నమే. సాయంత్రం చపాతీ, ఎప్పుడు చపాతీ అంతే. వాకింగ్ చేస్తారా? ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు. మంచి హెల్దీ ఫుడ్ తింటారు. ఆకుకూరలు పచ్చి అంటే గ్రీన్ ఎక్కువ ఉండే ఆకుకూరలా లేకపోతే మామూలుగానే కర్రీ చేసుకో. సో ఉప్పు కారం తగ్గించి అంతే. ఉప్పు కారం తక్కువనే తింటాం ఇంట్లో అందరం. ఓకే. సో మీరే వంట చేస్తారమ్మా? మా కోడలు ఇప్పుడు తను ఎప్పుడైనా పోతే చేస్తారు. ఓకే ఓకే. మీరు బాగా చేస్తారా వంట? కోడలు బాగా చేస్తారా? ఇద్దరం బాగానే చేస్తాం. మీరేం వంట మంచిగా చేస్తారు? బండి సంజయ్ గారి కోసం ఏ వంట బాగా చేస్తారు మీరు? ఒకప్పుడు చేసినాం, ఇప్పుడు ఏం చేస్తాం. అదే కరీంనగర్ అంటే నాన్ వెజ్ కి పెట్టింది పేరు కదా. ఎక్కువ నాన్ వెజ్ లో ఏ వంట బాగా చేస్తారు టేస్టీగా? ఇక నాన్ వెజ్ అంటే ఇక ఒక సండే రోజు తప్ప మధ్యలో అప్పుడు ఇప్పుడు తక్కువనే. నాన్ వెజ్ తింటారు పెద్దగా? తక్కువనే తింటాం. ఓకే. సో దీన్ని బట్టి ఎవరైనా వస్తే ఇట్లా తప్పదు. కానీ ఇక అన్నీ ఒక పొద్దులే వస్తుంటాయి కదా, పూజలు ఎక్కువ చేస్తుంటారు. ఇక పూజ అంటే ఇక రోజు మామూలుగా చేసుకున్నట్టే. ఇక మాది జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి. ఓకే. సో నాన్ వెజ్ చాలా తక్కువగా తిని పచ్చి అంటే పచ్చి ఆకుకూరలు అంటే ఇన్ ద సెన్స్ మన గ్రీన్ ఉంటది కదా, అలాంటి ఎక్కువ తింటే గ్రీన్ లీఫ్ ఏమి తినము, మామూలుగా కర్రీ చేసుకునే తింటాం. అదే అలాంటి ఎక్కువ తింటే హెల్దీగా ఉంటాం. నూనె తగ్గించి మామూలుగానే అందరిలానే మామూలుగానే చేసుకుంటాం. ఓకే ఓకే. అంత పెద్ద ఇదే. ఓకే. కాదు, బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రి. ఇంత పెద్ద హోదాలో ఉన్నా అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు కాబట్టి ఏమనిపిస్తుంది కొడుకు విజయాన్ని చూసి? ఎన్నో ఆటపోట్లు. సంతోషం ఉంటది కదా, సంతోషం ఉంటది. ఇంతమంది వాడికి చాలా మంది వాళ్ళకు ప్రజలు మనకి ఎంత సపోర్ట్గా ఉన్నారు. ఓకే. సంతోషం. ప్రజలంటే బాగా ఇది
అంతే ఇక ఉంటుంది, ఇక సంతోషం ఉంటుంది కదా. ఓకే, ఏ శాఖ తీసుకున్నారో తెలుసా? పోలీస్ పోలీస్ శాఖ తీసుకు ఓ, కేంద్ర హోంశాఖ. ఓకే. నిజంగా చిన్నప్పటి నుంచి ఉందా లీడర్ అవ్వాలి, ప్రజలకు మంచి చేయాలి, పాలిటిక్స్ లోకి రావాలని? లేకపోతే చిన్నప్పటి నుంచే ఇక చూస్తాడు మంచి చెడు, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఇక మా ఇంట్లో వానికి అలవాటే, మాకు అందరికీ ఎవరైనా వస్తే తినిపోవడం చేయడం. మా ఇంట్లో ఎక్కువ భోజనాలు బాగానే అవుతాయి. ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచే ఓకే వస్తుంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎప్పటికి వస్తుంటారు, ఇప్పటికి కూడా. ఓకే, వాళ్ళు బాగా మాకు బాగా దగ్గర బంధువులు లెక్క వాళ్ళు. సో ఇప్పుడు వచ్చిపోవడం ఎక్కువ, అధికారంలో ఉన్నా లేకపోయినా వస్తారు. అంటే సంజయ్ 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి వస్తుండ్రు. ఓకే, 10th క్లాస్ డిగ్రీ ఉన్నది. అంత మొదలు ఎంత తక్కువ తెలియకపోగాని మేము ఇక్కడికి 82లో వచ్చినాం కరీంనగర్కి. కరీంనగర్ కాదు, కాపువాడ నుంచి ఇక్కడికి. ఓకే, అక్కడ కాదు, ఇక్కడ వచ్చి ఉన్నాం. మా అన్నయ్య వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చినాం. ఇక అప్పటి నుంచి ఇక వాళ్ళు మా ఇంటికి అప్పటి నుంచి పరిచయం. ఓకే, ఇక సంజయ్ తోటి. ఓకే, వాళ్ళు ఇప్పటికీ వస్తారు, బాగా మాట్లాడతారు, ఇంట్లో మనుషులు లెక్కనే. ఓకే, వాళ్ళు చాలా మా సంజయ్కి బాగా ఇది. కొట్టేవాళ్ళమ్మా చిన్నప్పుడు సంజయ్ గారిని బాగా? మాట వినకపోతే కొట్టుడు? ఎవరిని కొట్టి మా పిల్లలు కొట్టే అంతగా ప్రవర్తించలే. వాళ్ళ చదివేందో వాళ్ళే నలుగురు, వాళ్ళకు వేరే స్నేహితులు లేరు. ఇంట్లో వాళ్ళే స్కూల్ ఉండి వస్తారు, ఇక స్నానాలు చేసి కూర్చుంటే ఎంత హోంవర్క్ కూడా చేసుకుంటారు. ఇక కొంచెంసేపు వాళ్ళే నలుగురు, మా అమ్మాయి వీళ్ళు ముగ్గురు ఇక ఆడుకుంటారు. టీవీ పెట్టుకుంటారు. అప్పుడు టీవీ అక్కడ టేప్ రికార్డ్, అవును, టీవీ రేడియోనే వాళ్ళదే. వాళ్ళు ఇక వేరే స్నేహితులు లేరు, అప్పుడు రాకపోదురు. ఓకే, వాళ్ళే నలుగురు. ఇప్పటికి కూడా నలుగురు, ఒకరు నెచ్చిపెట్టి ఒకరు ఉండరు, కలిసే ఉంటారు. కానీ ఇంట్లో లాస్ట్ పిల్లోడు కదా బండి సంజయ్ గారు, లాస్ట్ వాళ్ళకి గొడవ ఎక్కువ చేస్తారు, చెప్పిన మాట వినరు. మనం కూడా ఎక్కువ గారాబం చేస్తుంటాం. సంజయ్ గారు అట్లనే ఉంది, అట్లనే. ఏం పైన ఎక్కడన్నా ఏదన్నా అవుతుంటే గొడవ పెట్టుకుని ఏర్పడకుండా వచ్చి ఇంట్లో ఉండు, ఎవరికి తెలియకపోతుండే. మాకు ఎట్లా గొడవ అయిందని ఎవరైనా చెప్తేనే తెలుసు. ఇక మా సార్ కూడా ఏమనకపో, ఎవరం ఏమనకపోదాం. ఇక అట్లనే వానికి అలవాటు అయిపోయింది. ఇక పోవుడు వచ్చుడు పోలీస్ స్టేషన్లకు అటు ఇటు, పాపం బాగా కష్టపడ్డాడు. మస్తు అందరికి బాగా హెల్ప్ చేసిండ్రు. వాళ్ళు ఏమీ ఇది చేయలే, అంటే పైకి రానియలేదు. ఇక చెప్తున్నమాట అదేలే, రాజకీయంగా అందరూ అనగదొక్కేశారు. అయినా వాడు పట్టుదలగా ఇంత దూరం తీసుకొచ్చుకున్నాడు. బాగా కష్టపడ్డాడు. ఆ కష్టం మాకు మా ఇంట్లో వాళ్ళకే తెలుసు. ఏదన్నా ఒకటి గుర్తుందమ్మా బాగా ఆయన పడ్డ కష్టం? అంటే ఇవాళ రేపు రాజకీయం అంటే డబ్బులు కావాలి. అయోధ్య అప్పుడు అటు పోయొచ్చిండ్రు కదా, పోయొచ్చిన తర్వాత మాకు ఇవి డోర్లు వీళ్ళు ఇప్పుడు కాకుండానే వచ్చినాం. ఇక అప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు బాగా వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు లేకుంటే మా పెద్ద అబ్బాయినో రెండో అబ్బాయిని ఎవరినో తీసుకొని పోతురు. తీసుకొని పోతే ఇక బాగా సత్యన తీసుకొస్తుండే. వీడు తెలిసి మళ్ళీ వస్తుండే, వచ్చి సరెండర్ అవుతుండే. పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు అప్పుడు. ఇక అక్కడ ఏం చేస్తారో మేము చూస్తుంటామా, ఇక చెప్పకపోతుండే అట్లా. సో అట్లా పోలీసులు ఇబ్బంది పెట్టిన వాళ్ళకే ఇప్పుడు పోలీస్ శాఖ మంత్రి అయ్యారు. ఆయనే పోలీస్ స్టేషన్లోకి పోయిండు. ఇక దెబ్బలు కూడా తిన్నాడు, బాగా కష్టపడ్డాడు బాగా పాపం. ఇప్పుడు 40-50 కష్టము
మనకి ఇప్పుడు ఫలితం కలిగింది అట్లా. అమ్మ ఒకప్పుడు రాజకీయం అంటే వేరు, మీరు ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయం వేరు. ఇప్పుడు ఒకరినొకరిని తిట్టుకోండు, వాళ్ళు వీళ్ళని తిట్టుడు, వీళ్ళు వాళ్ళని తిట్టుడు. ఏమనిపిస్తుంది బండి సంజయ్ గారిని అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు? మేము అంత పట్టించుకోము, ఇక మా సంగతి తెలుసు కాబట్టి మేము ఎవరేమన్నా పట్టించుకోము. ఇక అనుకుంటారు ఎంతోమంది ఏమేమో అనుకుంటారు. ఇక అనుకున్న వాళ్ళ దగ్గర మనం పోయి లొల్లి పెట్టుకుంటాము, వాళ్ళతో గొడవ పెట్టుకోము కదా అనుకొని మనం ఉండే తీరు ఉంటే అయిపోయి వాళ్ళు ఎన్ని అనుకుంటే ఏం లాభం, ఏమో మనకేం నష్టమా? ఓకే అంతే. అలా ఎన్ని అన్నా మనకేం నష్టం లేదు కదా, ఇక అనుకుంటే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో అంత బిజీగా ఉన్నారు కదా, అమ్మ కోసం టైం స్పెండ్ చేసే టైం ఉందా? వచ్చుడు వస్తాడు టైం అంటే గుడికి పోతాడు, అక్కడ అమ్మవార్ల దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి టిఫిన్ చేసి పోతాడు. కానీ ఎక్కడన్నా అర్జెంటుగా మీటింగ్లు అవి ఉంటే రాడు. అట్లా ఎక్కువ ఏం ముచ్చట్లు ఉంటాయి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? ముచ్చట్లేవు, ముచ్చట పెట్టడేం లేదు. వస్తాడు ఇవాళ అదనే టిఫిన్ పెట్టండి, ఫోన్లు వస్తాయి, ఎవరైనా వచ్చి కూర్చుంటే మాట్లాడు అవి వాళ్ళు చెప్పుకుంటారు అంతే. ఇక మేమేం మాట్లాడం, ఫోన్లు కూడా చేయం. వాడు చేస్తేనే, ఇప్పుడు సంజయ్ చేస్తేనే మేము మాట్లాడతాం. కానీ కొంచెం బాధ ఉంటుంది కదా, లాస్ట్ కొడుకు మంచిగా గారాభంగా పెంచుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టైం ఇవ్వట్లేదు. అట్లేవు లేదు, ఎందుకంటే కష్టపడి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇక అని మన కోసము వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచిగానే ఉంటారు కానీ వాళ్ళ టైంను మనం వేస్ట్ చేయొద్దు కదా. అవును, మనం కూడా గ్రహించుకోవాలి. నేనే బాధపడ. ఓకే, మీ రెండో కొడుకు పెద్ద కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, అంటే నాన్నగారు చిన్న ఏజ్ లోనే చనిపోయారని. నిజంగా ఒక సింగిల్ పేరెంట్ అండ్ ఒక ఆడవాళ్ళకి చాలా కష్టం, నలుగురు పిల్లల్ని సాధేటప్పుడు ఎలా, అంటే మీరు పడ్డ బాధలు కానీ పిల్లలు అర్థం చేసుకునే విధానం కానీ? అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు మా దగ్గర ఏం లేకుండే, ఏదో కష్టపడ్డాము. నాకు కొంచెం పెన్షన్ వచ్చింది అయినది. పిల్లలు చిన్నగా ఉద్యోగం చేసి కాలేజీలో ఉద్యోగం చేద్దరు కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా జీతాలు కొంచెమే ఉండేవి. ఇక వచ్చిన కొంచెం ఒక 2-3 సంవత్సరాలు కష్టమే అయింది. మళ్ళీ తర్వాత ఇక హాస్టల్ పెట్టినాం, ఉమెన్స్ హాస్టల్ పెట్టుకున్నాం. పెట్టినాక ఇక 1 సంవత్సరం కష్టమైంది, కానీ తర్వాత ఇక హాస్టల్ పెట్టుట్లా కొంచెం ఇక ఇబ్బంది లేకుండా అయిపోయింది అన్నట్టు. ఇక అట్లా ఇక పిల్లలకు పెళ్ళిళ్ళు వేసి, కానీ గ్రేట్ అమ్మ, ఎవరు సహకరించలేదు. మేమే, మా 4 పిల్లలు, మేము ఇక మా అల్లుడు, మా బిడ్డ, మా 3 కొడుకులు. సంజయ్కి ఇబ్బందులు ఏం చెప్పకపోదాం, సంజయ్కి ఏది కూడా చెప్పకపోదాం. మేమే ఇక అమ్మాయి అంటే అత్తగారింటికి పోయింది, కానీ మా 2 కొడుకులు ముగ్గురమే ఏదైనా సంప్రదించుకొని ఏదైనా చేస్తుంటాం. కానీ మా సంజయ్కి ఇట్లా అట్లా ఇంటి విషయాలు ఏవి చెప్పవు, ఇప్పటికి కూడా చెప్పం వాడికి, ఇప్పటికి కూడా చెప్పం. వాడు ఇప్పటికీ బాధలు బయట ఎన్నో ఉంటాయి కదా, ఇక మనం అన్నీ చెప్తే బాగుండదు కదా, ఏం చెప్పం. ఇంటికి వస్తే మాట్లాడతాం చేస్తాం, కానీ ఎక్కువ చెప్పం. సో అంత బిజీగా ఉంటారు కదా, వేరే అమ్మాయిని చూసి ప్రేమించే టైం ఉండదు. పెళ్లి చేయాలి అన్నప్పుడు మీరే అమ్మాయిని చూసుంటారు కాబట్టి సంజయ్ గారు ఓకే చెప్పేశారా వెంటనే? మాకు ఒకరు అమ్మాయి ఇట్లున్నారు అంటే మా పెద్ద అబ్బాయి పోయి చూసి వచ్చిండు. చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయి చూసి ఓకే అనుకుని తీసుకొని వచ్చి చేసినాం. బట్ ఆమె కూడా అర్థం చేసుకుంటుంది, ఆయన బిజీ, ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. ఆమె కూడా అలవాటు అయిపోయింది, ఇక మాకైనట్టుగా ఆమెకు అలవాటు అయిపోయింది. మొదలు కొంచెం వాళ్ళకి తెలియక కొంచెం ఇబ్బంది పడ్డారు, ఇక ఇప్పుడు ఇక అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళ అమ్మ కూడా బాగానే చూసుకుంటుండే సంజయ్ని. సో డెఫినెట్గా మగపిల్లలకి తల్లి అంటే మంచి ప్రేమ ఉంటుంది, లాస్ట్ కాబట్టి ఇంకా ప్రేమ ఉంటుంది. మినిస్టర్ అయిన తర్వాత మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? మంచి డైమండ్ గాజులు కానీ డైమండ్ నెక్లెస్లు కానీ అమ్మకి? ఇక అంత ఇక ఇచ్చిండ్రు అంటే ఇక ఆమెకు చెప్తే వాడు
ఇక వాడే ఒక డైమండ్ నెక్లెస్, ఇక మాకు ఒక డైమండ్ నెక్లెస్ లేదు. వాడే ఒక కోటి, కొన్ని కోట్ల ఇది ఉన్నది మాది. మాకు ఇక అట్లేం లేదు. గ్రేట్ అసలుకి, ఎవరు అలా అనుకోరు. అంటే ఆయన సాధించిన అచీవ్మెంటే పెద్ద డైమండ్. అంత కష్టపడి వచ్చిన అంత పెద్ద పదవి వచ్చినందుకు ఇక సంతోషం ఉంటుంది, ఇక ఇది ఉంటుంది. ఇక మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? మీరు ఫస్ట్ నుంచి ఎరిగిన రాజకీయ నాయకుడు? ఇక నాకు మొదటి నుంచి అంత రాజకీయం అంత ఏది లేదు. కాకపోతే ఎవరన్నా ఇప్పుడు మనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, ప్రచారం చేయమంటే వాళ్ళు పోయి చేస్తుంటే కానీ అంత పెద్దగా వీళ్ళు వాళ్ళు అన్నట్టు ఏం లేదు నాకు. ఒక రాజకీయ నాయకుడు నచ్చుతారు కదా మనకి. ఏమో నాకు ఈ ముఖ్యమంత్రి అంటే కానీ ఎవరు వాళ్ళు ఉండేది. ఇక అప్పుడు కొంచెం మంచిగా ఉండే, ఇక ఇప్పుడు నాకు ఎవరు లేరు. ఎవ్వరు లేరు. నరేంద్ర మోడీ గారు కూడా, నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇక ఆయనతోటే కదా నా కొడుకు ఇంత ఇదైపోయింది. ఆయన ఆశీర్వాదం వల్లనే. ఓకే. ఆయన ధైర్యం ఇచ్చుట్ల వాడు ఇంత పైకి వచ్చి ఆయనకు నమస్కారం చేయించాను. వచ్చేది అంటే నాకు అంత ఈ రాజకీయం అంత తెలియదు, అంత కొంత పెద్దగా ఇష్టం. నేను పేపర్ కూడా చదవా, టీవీ కూడా చూడ. ఎప్పుడన్నా ఒకసారి వీళ్ళు చూస్తే, ఇప్పుడు ఎలక్షన్ల టైం లాగా ఇది చూస్తా కానీ ఇక నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకనంటే ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఏంటనంటే ఏది చక్కగా లేదు. రాజకీయ పేపర్ చదివితే అంత అధ్వానమేనా, ఆ పేపర్లు ఉంటే అంత అధ్వానమే. ఏం చదువుతాం? అందుకే నాకు ఇష్టం అనిపోయింది పేపర్ చదువుడు. అది ఏది చదవ. కాలం మారిపోయింది. కాలం మారిపోయింది. అప్పటి ప్రేమలు వేరు, అప్పటి స్నేహితాలు, ఈ కులము ఆ కులము అని లేకుండా అన్ని స్నేహితాలు అదే ఎత్తుంటుంది. అప్పుడు నాకు అన్నీ, నా చిన్నప్పటి ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు నాకు స్నేహితమే ఉన్నారు. అప్పుడు కులాల బట్టి రాజకీయాలు స్నేహితాలు చేస్తున్నారు. రాజకీయాలు అప్పుడు రాజకీయం కాదు, మాకు స్నేహితం, ఫ్రెండ్స్ అంత. ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల ఫ్రెండ్స్, వాళ్ళతోటి నాకు ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఎందుకు తెలియదు కదా, ఇప్పుడు లేదు, ఇప్పుడు అట్లా లేదు. ఓకే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? బండి సంజయ్ గారికి ఎలక్షన్స్ లో బిజీగా తిరుగుతున్నారు. ఈసారి మున్సిపల్ ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటున్నారు. ఏం చెప్తాం, ఈ ప్రజలతోటి ఉన్నది, వాళ్ళు చెప్తారు. లేకుంటే గెలవాలి, ఇక వాడు ఇచ్చినందుకు వాళ్ళు చేసినందుకు గెలవాలి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా హ్యాపీగా ఉంది కరీంనగర్ మీ ఇంటికి రావటం, మీ ఇంట్లో నిజంగా ఇంతమందితో మాట్లాడి సంజయ్ గారి పడ్డ కష్టాలన్నీ తెలుసుకోవటం, మీ పిల్లలతో అందరితో ఇంటరాక్ట్ అవ్వటం నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. సంతోషంగా ఇలానే ఇంకా 100 సంవత్సరాలు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మంచిగా ఉండాలి, మాది అయిపోయింది, ఇంకా మీరు మంచిగా ఉండాలి. మీ అందరు ఇన్స్పిరేషన్ అమ్మా. 83 అయినా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మేము. లోపల ఏం లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, లోపలంతా ఇప్పుడు అందరికి నిండిపోతుంది కుళ్ళు కుతంత్రాలు రాజకీయం. అది లేకుండా ఉంటే హ్యాపీగా బతకొచ్చు. అందుకని మీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో చుట్టూ మీరు పెంచిన విధానం కూడా చాలా పద్ధతిగా మంచిగా పెంచారమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.